రానమ్మా! అయితే రానమ్మ గారు ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నారా? రానమ్మా! ఇల్లు దొరికేసింది. రానమ్మా! 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 రా! ఇల్లు బెమ్మండం. ఓహో, మొన్నం తిని వారం రోజులైంది. వంటగది ఎక్కడుందో? అదే రానమ్మా! రానమ్మా! రా! నానమ్మలాగా ఉందని లోపలికి వెళ్తే పంది పిల్లను ఉతికినట్టు పొరలిచ్చి కొట్టారు. ముక్కు. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. ఇదిగో పాత గుడ్డలకి. ఓ స్టీల్ సామాన్ ఆయన ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర ఉన్న పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిల్క్ సక్కుంటే తీసేవా? డబ్బులు ఇస్తావా? అది తీసుకుని సౌకర్యానికి దగ్గర పొద్దున ఎవడ మొగం చూసానా గానీ పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు. ఇది ఇచ్చి ఏ బట్టనీళ్ళు అడుక్కుంటాను. ఎప్పుడు టిఫిన్ వెళ్ళిపోద్ది. ఇదిగో సుందరమ్మ, ఈ 2 రూపాయల నుంచి మిగతా 3 రూపాయలు తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా, ఇది వరకే 2 రూపాయలు బాకీ, మొత్తం 5 రూపాయలు ఇచ్చి కదులు. ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమక్క, మంచి ఉల్లి అమ్ము. డబ్బులు లేకుండా దోశలు అడిగితే వాతలు పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమ్మ, ఒక దోశ. బావ మోరపోలు ఎట్టుకెళ్ళు. ఇప్పుడు ఎందుకే రాత్రికి? అలాగేలే. ఇదిగో. అవును, ఇందులో కారపొడి నెయ్యేదా? నీ మౌనికి కారపొడి నెయ్యి ఒకటే తక్కువ. ఏమిటి గొడవ? ఏమంటున్నాడు? ఆకలితో ఉన్నాడంట, అట్టు పెట్టమంటున్నాడు. పాపం మూగోళ్ళలాగున్నాడు, తిండి లేక వస్తాడో ఏమో. పట్టు, ఆకు పట్టురా, తిను. ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరే ఒరే, ఇదిగో. ఏమే సుందరమ్మ, ఆడికేమో ఊరికనే పెడుతున్నావు, మాకు అప్పిమ్మంటే అరుస్తావేటే? ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. పాపం. అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో, 2 దమ్ములు లాగితుంటది. అన్నా రమేశ్వరండి. ఏంటి? ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్నా దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుగుకోవడం ఏంటా? సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నానన్నా. ఇకబో, ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతి బాగున్నట్టుందే. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను. యాదవా దొంగ సచ్చి. ఎక్కడికి వెళ్ళాలా? మా వాళ్ళేరి, నేను ఒక్కనే ఉన్నానండి. అమ్కు క్యామాలం మీటర్ తిరుగుతున్నది, పైసాలి. నా తల కూడా తిరుగుతుంది. అసలు నేను ఊరు ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను. పోన్లే, నేనే దిగిపోతా. రే ఎవరు రాబోయి పైసలు ఇవ్వండి, ఎట్లా పోతుండు? ఉండు.
పైసా నికాల్, పైసా నికాల్. ఉండు ఉండు ఇస్తా ఉండు. పైసా కర్మ, నా దగ్గర 10 పైసలు ఉన్నాయి, తీసుకో. 50 రూపాయలు అయితే 10 పైసలు ఇస్తావు. నక్రా చేయకు, తోలు చేస్తా. ఇచ్చాయి నా దగ్గర తోలు కదా, నువ్వేం చేసుకుంటావు? అయినా నా దగ్గర పైసలు లేవు బాబు, నన్ను వదిలేయ్. శవం లెక్క ఊరంతా తిరిగి పైసలు ఏమిటి నక్కలు చేస్తావు? బట్టలు ఇచ్చాయి. ఆగు ఆగు. అమ్ము, బస్ వాళ్ళ నమ్మకూడదు. ఏదే పట్టుకో. అసలే ఊరుగా నూరు చంపి టిక్కిలో పెట్టి ఏ కాలంలో పడేస్తారు. పట్టు. చెడ్డి, నెక్క, ఏది? ఏమండి, మీ ఇల్లు బయట నుంచి చూస్తేనే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఏంటిరానమ్మా నీళ్ళంటావేంటి? మా నీళ్ళనాలి. ఇక నుంచి ఇంట్లో దీపం వెలిగించే మాలచ్చేవి నువ్వే కదా. దీపం వెలిగించక్కర్లా, స్విచ్ నొక్కితే లైట్లు వెలుగుతాయి. అది సరిగని బాబు, అయ్యగారు లోపలే ఉంటారా? ఏ అయ్యగారు? అదేనండి, పెద్ద అయ్యగారు, మన బాబు గారు నాన్నగారు. అదండి, లోనకెళ్ళారికి నా పేస్ చూపించేద్దాం. ఏం చూపించాలి? పేస్. గొప్ప తాజ్మహల్ పేజ్ చూపించడానికి 3 పేజీ నువ్వు. ఇదిగా నీతో చిన్న లిటికేషన్ మాడాలరా. మనకిప్పుడు దారి ఏమిటి? మనకి అనొద్దు, నీకు అను. నాకు దారి ఉంది, అడ్డదారి. గోడ దూకి పారిపోతాను. బాబులో నీకే. గేటు దగ్గర మీ ఆవిడ ఉంది, కూడా చిన్న పందిపిల్ల ఉంది. ఇది అన్యాయం గురు. మూటలు మోసుకుని నా మానాన్ని బతికేవాడిని. అమెరికాని సిమెంట్ ఫ్యాక్టరీ అని ఇందులోకి దించింది నువ్వే కదయ్యా. నువ్వు మాత్రం డింగ్ 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 డింగ్. పిల్ల కావాలి, పెళ్లి కావాలి, పిల్ల కావాలి, పెళ్లి కావాలి. అందుకనే సెటప్ చేశాను. సర్లే, ఇప్పుడు ఆ విషయం అంతా ఎందుకు? ఇప్పుడేం చేయాలో చెప్పు గురు. వస్తున్నా. నమస్తే డైరెక్టర్ గారు, బాగున్నారా? నువ్వే. షూటింగ్ ఎప్పుడు? ఫైనాన్సర్ ఓకే అన్నాడా? ఫైనాన్స్ అంతా ఓకే, కాకపోతే ఇంకా డైరెక్టర్ ఓకే కాలేదు. ఏమిటి సార్, ఇల్లే ఉన్న ప్రాబ్లమా? అబ్బే, ఇల్లే ఉంది, ఇల్లు బంగారం. కాకపోతే ఉన్నదంతా కథలోనే. స్టోరీ ఆ స్టోరీ ఏదో తొందరగా తెలుసుకోండి. మీరు మొదలెట్టే టైంకి ఇల్లు ఖాళీగా ఉంటుందో ఉండదో బోళ్ళు మంది అడుగుతున్నారు. నన్ను ఎదిరిస్తున్నావురా? అవసరం అయితే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. నాన్న, ఇది టాటయ్య గారు ఆస్తి. లాయర్ నోటీస్ ఇప్పించి నా వాటా ఎలా తీసుకోవాలి నాకు బాగా తెలుసు. లాయర్ నోటీసే కాదురా, పెద్ద పెద్ద పోస్టర్లు వేసి అంటించు. అప్పుడు కూడా నీకు నయా పైసా రాదు. ఎందుకు రాదో నేను చూస్తాను. చూడు. అదేంటి గురు, కొడుకు తండ్రి మీద కేసు పెడతానంటున్నాడు. వచ్చేసింది ఐడియా వచ్చేసింది. నువ్వు మీ నాన్న మీద కేసు పెడుతున్నావు. మా నాన్న? ఇంకా అర్థం కాలేదా? బయట గేటు దగ్గర రాణి ఉంది కదా, రాణి దగ్గరికి వెళ్ళి, రాణి, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు, నన్ను బయటికి పొమ్మన్నాడు. ఆయన ఉండమంటే ఎంత, పొమ్మంటే ఎంత, ఆయన మీద కేసు వేసేస్తాను, కోర్టుకు లాగేస్తాను. అంతవరకు ఇక్కడ ఒక్క నిమిషం కూడా మనం ఉండొద్దు అని రెచ్చిపో. ఇంత దరిద్ర కొట్టు ఐడియాలు నీకు ఎలా వస్తాయి గురు? నాకు దొరికేవని దరిద్ర కోర్టు కేసులే కదా. రాదా రా బాబు, నన్ను వదిలిపెట్టండి కేశం గారు. కాదు, నన్ను వదిలిపెట్టండి. వద్దు. ఆయన అంతు చూస్తాను. వద్దు. ఆయన అంతు చూస్తాను. ఇది అబ్బా, నా నా మాట తాతగారి విను. ఆస్తి. నాకు వద్దు వాటా బాబు. ఇవ్వనంటాడా? నువ్వు అంతవరకు రావద్దు, నువ్వు అంతవరకు రావద్దు. కోర్టుకి వెళ్తాను. వద్దు, నువ్వు ఊరికనమ్మా, అంతు వెళ్ళకూడదు. చూస్తాను. అంతు వద్దు చూస్తాను. బాబు, నా మాట విను. ఏమిటండి, ఏమిటి గొడవ? ఏమైంది? ఏం లేదమ్మా, మీ పెళ్లికి రాజావాడు నన్ను ఒప్పుకోలేదు. ఆస్తిలో సింగిల్ రూపీ కూడా ఇవ్వనన్నాడమ్మా ఇంట్లోంచి. ఇదేమిటండి ఇంత గొడవ వచ్చి పడింది? నువ్వేం కంగారు పడకరాని, ముందు కారెక్కు. ఇంట్లోంచి పొమ్మంటే మనం బతకలేమనుకుంటారా? ఏ చెట్టు కిందైనా బతకగలం. కేసు వేస్తే ఆస్తి మొత్తం వస్తుంది. నాకు తెలుసు. మొత్తం వస్తుంది. నాకు తెలుసు. అప్పుడు ఇలాంటివి వందలు వద్దు. నువ్వు పదరాని. పద. బాబు, వద్దు. నేను ఒకసారి వెళ్ళి మాట్లాడుతుండండి. ఏంటి మాట్లాడేది వంకాయ? ఆయన దగ్గర గన్ ఉంది, పెట్టాల్సిన చోట పెట్టి పట్టు పనిపించాడు అనుకో, 1 2 అవుద్ది, 2 4 అవుతాయి. 4 చెప్తున్నాడు. ఫైనల్ గా కొడుకు విషయంలో తండ్రి ఏమంటున్నాడు? మీరు విన్నారుగా, చెల్లిగా ఇవ్వనంటున్నాడు, కోర్టు కేసు అంటున్నాడు. అలాంటి తండ్రి పగాడికి కూడా వద్దురా బాబు. బాగా చెప్పావరా, వెళ్ళి. అయితే నేను వెళ్ళి మాట్లాడినా పెద్ద సుఖం ఉండేది కాదనమాట. ఒక్క పోటు పొడిస్తే కడుపు వచ్చి బయటకు వస్తాయి. పదరాని. ఎక్కండి. ఏమండే, అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ ఇంట్లోనే దిగబోతున్నారా? వాళ్ళకని చూస్తుంటే ఇదేదో హోటల్ లాగుందే. లాగుందేంటి? హోటలే. దిగి టిఫిన్ తిని తర్వాత బయలుదేరా. అదేం కుదరదు. అబ్బాయి గారు అమ్మాయి గారు మంచి ఇంట్లో దిగేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కొనుక్కుంటున్నాం. ఈ బండిలోంచి కూడా కాలు తీసుకుందా పెట్టను. ఆహా, నువ్వు కాళ్ళు చేతులు ఒళ్ళని టాక్సీలో పెట్టుకో, మేము వెళ్ళి శుభ్రంగా తినేసి వస్తాం. పదరాని. సరే.